హాయ్ అండి, ఈ రోజు నందిని గారు మధు మోడల్ కి మేకఓవర్ చేశారు. ఈ రోజు వాళ్ళకి పోర్ట్ఫోలియో డే అన్నమాట. సో ఇంత బ్యూటిఫుల్ లుక్ ని క్రియేట్ చేశారు, చాలా బాగా చేశారు. హెయిర్ ప్లీటింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు. సో ఈ కోర్స్ లో తను ఏమేమి నేర్చుకుంది, అసలు నేర్చుకున్నారా లేదా ఒకసారి తనని అడిగి కనుక్కుందాం. సో ఎలా అనిపించింది 30 days కోర్స్ మీకు? యాక్చువల్లీ చాలా హ్యాపీ మ్యామ్. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో వచ్చేసి కన్ఫ్యూజన్ ఉండే, అంటే 1 month లో ఇన్ని లుక్స్ అని చెప్పారు, అంటే ఇన్ని లుక్స్ ఎలా కవర్ చేస్తారు 1 month లో అని డౌట్ కూడా ఉండే. బట్ జాయిన్ అయిన తర్వాత మీరైతే ద బెస్ట్ ఇచ్చేసారు మ్యామ్. నిజంగా సీరియస్లీ అంటే లైక్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు మాకు. ఇంకా ఏంటంటే చాలా అకాడమీస్ లో జస్ట్ ఓన్లీ వీడియో క్లిప్ కోసం, రీల్ కోసం స్టూడెంట్ దగ్గరకు వచ్చేసి ఇలా బ్లెండ్ చేయడం, మిస్టేక్ చెప్పి వెళ్ళిపోయి రీల్ షూట్ చేసుకుని వెళ్ళిపోతారు, అలా ఉంటదేమో అనుకున్నాను. బట్ అస్సలు లేదు, ఫుల్ డే మ్యామ్ ఉంటారు. ఎవ్రీ డౌట్ ఏదైనా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో అలా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మేము ఇలా చేయగలిగాం. టోటల్ లుక్ ఈ రోజు చేశారు కదా, మీరు చేస్తాను అనుకున్నారా లేదా? ఆల్రెడీ సెమీ పోర్ట్ఫోలియో మీకు అయిపోయింది అండ్ ఇది ఫైనల్ డే. సో మీకు ఎలా అనిపించింది? మేము క్లాస్ లో జస్ట్ ప్రాక్టీస్ ఓన్లీ, ఒకసారి మేకప్, ఒకసారి హెయిర్, అలా జస్ట్ సింగిల్ డే చేసేవాళ్ళం. టోటల్ అటైర్, టోటల్ ఒక న్యూ పర్సన్ ని తీసుకొచ్చి ఎప్పుడు చేయలేదు. సెమీ పోర్ట్ఫోలియోకి మంచిగా చేయాలి అనే కాన్ఫిడెన్స్ ఉంది. కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యా. చేశాక ఓకే, ఫుల్ డ్రెస్ వేసి, హెయిర్ వేసి, మేకప్ వేసి నేను కూడా చేస్తున్నా అని ఫీల్ అయిపోయాను. సో టుడే చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇంకొంచెం ఎక్కువైంది. సో ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్రీ డౌట్ ప్రతి రోజు మా దగ్గరే ఉండి ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.